గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ నేను కొంచెం వెరైటీగా చికెన్ రెసిపీస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అది కూడా మన డైట్కి, వెయిట్ లాస్కి చాలా యూస్ అయ్యే చికెన్ రెసిపీస్ అనమాట. సో ఇక్కడ నేను లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలతో కూడా నేను ఈ చికెన్ రెసిపీస్ తయారు చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ నేను చికెన్ తందూరి చేస్తున్నాను. సో చూసారు కదా, పసుపు, ఉప్పు, కారం బాగా ఘాట్లు పెట్టుకున్న చికెన్ పీసెస్కి చూపించిన విధంగా అప్లై చేయాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి స్పైసెస్ అంతా బాగా ముక్కకి పడతాయి. సో ఇప్పుడైతే తందూరి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే కర్డ్ తీసుకున్నాను. సో కర్డ్లో ఎర్రకారం, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా గరం మసాలా. సో ఈ 4 బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. అండ్ దెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. సో ఇక్కడ నేను వీడియోలో అల్లం వెల్లుల్లి పేస్ట్ మిస్ అయింది. సో లేటర్ నేను మళ్ళీ అప్లై చేస్తాను అనమాట. సో మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడే కలిపి పెట్టుకోవాలి. సో మీకు అందరికీ డౌట్ రావచ్చు, సో ఇలాంటి రెసిపీస్ అన్నీ మనం వెయిట్ లాస్లో తినొచ్చా డైట్ చేసేటప్పుడు అని. సో హ్యాపీగా తినచ్చండి. హై ప్రోటీన్, లో కార్బోహైడ్రేట్స్ డైట్ మనం కాన్సెప్ట్ కాబట్టి హ్యాపీగా తినచ్చు. నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. సో నేను ఇవన్నీ ట్రై చేసి లాస్ట్ 6 months బ్యాక్ 10 kilos వరకు తగ్గానని చెప్పాను కదా. సో ఈ రెసిపీస్ అన్నీ హ్యాపీగా తినొచ్చు అనమాట. సో ఇప్పుడు చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుతున్నాను. సో అక్కడ మిస్ అయిందని చెప్పాను కదా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఒక 1/2 hour మ్యారినేషన్ తర్వాత మనం ఇలా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 sides మనం కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత 2 sides కాల్చుకోవాలి. సో కొద్దిగా దీనికి ప్రాసెస్ అంతా 20 minutes పడుతుందండి. బోత్ సైడ్స్ మూత పెట్టి కాల్చుకున్నాక చూపించిన విధంగా ఉంటుంది. సో చూసారు కదా, టేస్టీ ఎమ్మీ చికెన్ తందూరి రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే సెకండ్ రెసిపీలోకి వచ్చేసాం. అదేంటంటే చికెన్ కర్రీ అండి. స్పైసీ రాయలసీమ చికెన్ కర్రీ. సో ఇది నా స్టైల్లో చేస్తున్నాను. సో ముందుగా అయితే గీ వేసేసుకున్నాను. సో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసుకున్నాక ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని వేపుకోవాలి. సో ఈ రెసిపీస్ ఏవైతే నేను చూపిస్తున్నానో అది డేలో మనం బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్కి మాత్రమే తీసుకోవాలి. ఎంత కాదనుకున్నా మనం గీ అనేది కొద్దిగా ఫ్యాట్ ఉంటుంది. అది గుడ్ ఫ్యాటే కావచ్చు, బట్ క్యాలరీస్ బర్న్ చేయాలి కదా. సో ఇలాంటి రెసిపీస్ ఏంటంటే మనం డైలీ ఒక పూట మాత్రమే తీసుకోవడం చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుందండి. సో ఈదర్ మార్నింగ్ లేదు ఆఫ్టర్నూన్ అంటే లంచ్కి మాత్రమే తీసుకోవాలి. ఏదో ఒక పూట మాత్రమే తీసుకోవాలి. సో నైట్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనం క్యాలరీస్ బర్న్ చేయలేము. అసలు ఆ క్యాలరీస్ అనేది అలాగే నెక్స్ట్ డే క్యారీ అవుతాయి. అలాగే వెయిట్ అనేది పెరిగిపోతుంటాము. సో అందుకని నా సజెషన్ ఏంటంటే ఏదైనా ఒక పూట మార్నింగ్ లేదు బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్కి మాత్రమే తీసుకోవడం ట్రై చేయండి. సో ఇప్పుడైతే నేను చికెన్ ముక్కల్ని డైరెక్ట్గా కడిగి వేసేసుకున్నాను. అందులో కొద్దిగా మగ్గపెట్టుకున్న తర్వాత పసుపు వేసాను. సో పసుపు కూడా బాగా మగ్గిన తర్వాత అందులో ఇలా ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే ఆయిల్ అనేది మనకి బాగా బయటకు వచ్చేస్తుందో అప్పుడు బాగా మగ్గిందనేసి అర్థం అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. సో ప్యారలల్గా ఇక్కడైతే మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. సో మసాలాకి ఏం లేదండి, జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్: కొబ్బరి, అలాగే లవంగం, అలాగే గసగసాలు. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ చాలు మనకి మసాలాకి. సో ఇందులో నేను క్యాష్యూస్ కానివ్వండి, బాదం పప్పు ఇలాంటివి ఏం వేయట్లేదు థిక్నెస్ కోసం. సో మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఈ గసగసాలు అనేది. సో ఈ గసగసాల్లో మనకి చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయండి. హై ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, అలాగే మనకి లో కార్బ్స్ ఉంటాయి, అలాగే లో క్యాలరీస్ ఉంటాయి. మెయిన్ నేను చెప్పాలంటే లో క్యాలరీస్ ఉంటాయి. సో క్యాష్యూస్ వేసుకున్నామంటే హై క్యాలరీస్, హై ఫ్యాట్. అది కూడా మనం దాన్ని బంద్ చేయాలంటే ఇంకా ఎక్కువ కష్టపడాలి. సో ఈ గసగసాలు ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ముక్క బాగా మగ్గిపోయిన తర్వాత, అంటే మనకి కంప్లీట్గా మగ్గాల్సిన పని ఏదండి, కొద్దిగా సాఫ్ట్ అయినా చాలు. ఈ మసాలాని వేసేసి అందులోనే ఉప్పు, కారం, ఇంకా మనకి ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇక్కడైతే నేను 2 members-కి సరిపోయే క్వాంటిటీ చేస్తున్నాను. సో కొద్దిగా వాటర్ వేసుకొని మనం ఒక 10 minutes ఉడకబెట్టుకుందాం. సో 10 minutes అయిన తర్వాత చూసారా, కర్రీ ఈ విధంగా వచ్చేస్తుంది. సో బాయిల్ అయిపోయిందనమాట. ఇప్పుడైతే కొద్దిగా టమాటా అలాగే కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. సో చూసారు కదండి, రాయలసీమ స్టైల్లో స్పైసీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బెస్ట్ కాంప్లిమెంట్స్ వస్తాయి మీకు. సో ఇదైతే రెడీ అయిపోయింది, డిష్ అవుట్ చేసేసుకుందాం. సో ఇది రాగి
కాకైనా సరే జొన్న రొట్టెకి కానీ చపాతీకి కానీ దేనికి తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి. సో మనం వెయిట్ లాస్లో కూడా ఇది హ్యాపీగా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, థర్డ్ రెసిపీకి వెళ్ళిపోదాం. సో ఈ థర్డ్ రెసిపీకి వచ్చేసాము. సో థర్డ్ రెసిపీలో చాలా టేస్టీగా ఉండే రెసిపీ అండి. అదేంటంటే గోంగూర చికెన్. సో మనం వెయిట్ లాస్లో హ్యాపీగా తినొచ్చు, అలాగే బ్యాచిలర్స్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. సో త్వరగా అయిపోతుంది, క్విక్గా అయిపోతుంది. సో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది అనమాట. సో ఇక్కడైతే నేను చికెన్ ముక్కలు తీసుకున్నాను. అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసుకొని జస్ట్ 1 బాయిల్ ఆర్ 2 బాయిల్స్ అంటే 2 విజిల్స్ పెట్టుకున్నాను అనమాట, అంతే. సో ఇక్కడ చూసారా గ్రీన్ చిల్లీ ఎక్కువ పడుతుంది అనమాట. సో గోంగూరలో పులుపు ఎక్కువ ఉంటుంది కదా, ఏదో సింపుల్గా 4-5 వేస్తే మనకు అసలు ఆ కారం అనేది సరిపోదు. సో నేను అందుకనేసి ఒక 12 వరకు వేసుకున్నాను. సో అది కూడా బాగా స్పైస్ ఉండే పచ్చిమిర్చి. సో ఈ విధంగా బాగా కలుపుకొని మనం ఒక 1 విజిల్ లేదు 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. సో ఆ తర్వాత కూడా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మనకి ముక్క అనేది ఈజీగా ఉడికిపోతుంది. సో ఇక్కడైతే నేను 2 విజిల్స్ పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. మసాలాకి సింపుల్ అండి, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, అలాగే 5 లవంగాలు, సో 5-6 కొబ్బరి ముక్కలు, అలాగే కొద్దిగా గసగసాలు. సో గసగసాలు ఇష్టం లేదనుకుంటే అవాయిడ్ చేయండి, బట్ వేస్తే ఏంటంటే మనకి హై ప్రోటీన్, హై కాల్షియం, ఐరన్ రిచ్ ఫుడ్ అనమాట ఇది. సో వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇవి అన్నీ కలిపి ఫైన్ పౌడర్ చేసుకోవాలి. సో ఈ పౌడర్ని మనం కుక్కర్లో వేసేయటమే. సో ఇప్పుడు విజిల్స్ వచ్చిన తర్వాత మనం చికెన్ ఎలా ఉందో చూసేద్దాం. సో చూసారు కదా, చికెన్ అనేది బాగా మగ్గిపోయి ఉంటుంది. సో మనకి సాఫ్ట్ అయిపోయి ఉంటుంది అనమాట, మరీ అంతగా కాకపోయినా జస్ట్ సెమీ బాయిల్ లాగా అయి ఉంటుంది. సో పచ్చిమిర్చి కూడా బాగా బాయిల్ అయిపోయాయి కదా. ఇప్పుడైతే మనం మసాలా పౌడర్స్ వేసేసుకుందాం. సో ఈ కొబ్బరి మసాలా వేసేసుకున్న తర్వాత ఇది కూడా మనకి ఉన్న వాటర్లోనే బాగా మగ్గిపోవాలి. సో కొద్దిగా వాటర్ వేసేయాలనుకుంటే కూడా వేసుకోవచ్చు, బట్ లేటర్ నేను వేస్తున్నాను. సో ఇక్కడ ఆకుకూర అయితే ఫస్ట్ నేను వాటర్ వేసేదానికంటే ముందే ఆకుకూర కూడా క్లీన్ చేసి పెట్టుకొని ఈ విధంగా కుక్కర్లో వేసి మగ్గిచ్చేసుకుంటున్నాను. సో మనకి ముందుగానే వాటర్ వేసేస్తే ఏంటంటే మనకి లిక్విడ్గా అయిపోతుంది. సో అందుకనేసి నేను లేటర్ యాడ్ చేస్తాను, అంటే తర్వాత యాడ్ చేస్తాను అనమాట ఇక్కడ వాటర్. సో చూసారు కదా, బాగా ఆకుకూర కూడా బాగా మగ్గిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మనం కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా కూడా, అలాగే మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ కూడా వేసుకోండి. సో ఇవి కూడా బాగా మగ్గడానికి ఒక 1/2 గ్లాస్ చాలు. సో 1/2 గ్లాస్ వాటర్ వేసేసి మనం గ్రేవీ అంతా బాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం ఉడికించుకోవాలి. సో ఈ గోంగూర చికెన్ అనేది మనకి లిక్విడ్గా ఉంటే బాగోదండి, జస్ట్ మనకి థిక్ గ్రేవీ లాగే ఉండాలి, అంటే గుజ్జుగా ఉండాలన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా కలిపి పెట్టుకున్నాక మనకి ఈ విధంగా కర్రీ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. సో బాయిల్ అయిన తర్వాత మనకి చూసారు కదా, థిక్ కన్సిస్టెన్సీలో మనకి ఈ గోంగూర చికెన్ ఉంది. సో ఇప్పుడైతే మనం పోపు రెడీ చేసుకుందాం. సో ఈ పోపు అనేది సింపుల్ పోపు అండి. సో యూజువల్గా మనం పెట్టుకున్నట్లే పెట్టుకుంటాం అనమాట. సో ఆనియన్స్, కరివేపాకు, అలాగే వట్టిమిర్చి, ఇంకా ఆవాలు, జీలకర్ర వేసేసుకొని మనం ఆ గోంగూర మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవడమే, ఇంకేం లేదు. సో ఈ వట్టిమిర్చి అనేది మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఈ గోంగూర చికెన్లో. సో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఆల్రెడీ తెలిసే ఉంటుంది, బట్ బ్యాచిలర్స్కి వెయిట్ లాస్లో మనకి ఈ రెసిపీస్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి, అందుకని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. సో మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. చాలా యమ్మీగా ఉంటుంది. సో ఒక 3 మినిట్స్ మగ్గించుకుందాం. సో 3 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుందన్నమాట. సో టేస్టీ గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఇది వెయిట్ లాస్ రెసిపీయే కాకుండా బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ రెసిపీస్ అనమాట ఇవన్నీ. సో ఇప్పుడైతే మనం 4th రెసిపీలోకి వచ్చేసాం. అదేంటంటే మేతి చికెన్. సో ఈ మేతి చికెన్ చాలా క్విక్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, వీడియోలో చూపించినట్లు పోపు పెట్టుకోవాలి. సో ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి వేపుకున్న తర్వాత చికెన్ ముక్కలు వేసుకోవాలి. సో ఇక్కడ నాకు ప్యాన్ కంఫర్టబుల్గా లేదండి, అందుకే ప్యాన్ షిఫ్ట్ చేసుకున్నాను. సో ఎప్పుడైతే ఇలా వాటర్ అంతా చికెన్ ముక్కలు వదులుతుందో అప్పుడు మనకి చికెన్ అనేది మంచిగా ఉడుకుతుందని అనమాట. సో ఇప్పుడైతే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సాల్ట్, ఈ 3 వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడైతే మనం
కొద్దిగా మూత పెట్టేసుకున్నామంటే మంచిగా ఉడికిపోతుంది. సో ఆఫ్టర్ దట్ కొబ్బరి గసగసాల పౌడర్ వేసుకుంటున్నాను. సో ఇది కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. సో ఈ టమాటా ముక్కలు కంపల్సరీ వేసుకోండి. సో మేతి చికెన్లో మనకి మంచి టేస్ట్ అనేది, మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడైతే కొద్దిగా ధనియాల పొడి వేసాను. సో ఇవన్నీ బాగా మగ్గడానికి ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టుకున్న తర్వాత ప్రాసెస్ చూద్దాం. సో ఇప్పుడైతే మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న మేతి చికెన్ని ఇందులో వేసేయటమే. సో క్వాంటిటీ అనేది కొద్దిగా తీసుకోకండి. ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా కూడా మనకి ఈ వెయిట్ లాస్లో ఆకుకూరలు ఎక్కువ ఇంటేక్ అవుతేనే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇక్కడైతే నేను కంప్లీట్గా ఒక పెద్ద కట్ట తీసుకున్నాను. సో చికెన్ అనేది తక్కువే ఉన్నా కూడాను ఆకుకూర అనేది ఎక్కువ వేసుకుంటే మనకి ఆకుకూర తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే చికెన్తో మనకి ఫ్లేవర్స్ కూడా బాగా వస్తాయి. సో చూసారు కదా గ్రేవీ టెక్స్చర్ అనేది ఎలా ఉందో. సో మంచిగా ఇది కూడా గుజ్జులాగా వచ్చేస్తుంది. సో ఆకుకూర ఏముందండి, త్వరగా సాఫ్ట్ అయిపోతుంది. సో ఇలా మగ్గిపోతుంది. సో ఎక్కువ క్వాంటిటీలో ఆకుకూర వేస్తే చేదైపోతుంది. ఇలాంటి టెన్షన్స్ ఏమొద్దు. సో ఆకుకూర అనేది ఎంత వేసుకున్నా కూడా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో చూసారు కదా, అలా ఆకుకూర వేసుకొని అది మగ్గిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత డిష్ అవుట్ చేసేసుకోవటమే. సో డిష్ అవుట్ చేసుకున్నాక మన మేతి చికెన్ అనేది ఇలా ఉంటుంది. సో చాలా చాలా స్పైసీ మేతి చికెన్ రెడీ అయిపోయింది టేస్ట్ చేయడానికి. నేనైతే ఈ మేతి చికెన్ని యూజువల్గా జొన్న రొట్టె కాంబినేషన్లో తీసుకుంటుంటాను. అలాగే ఎప్పుడైనా చీటింగ్ డే ఫాలో అవుతున్నప్పుడు బ్రౌన్ రైస్లో కూడా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీ 5th రెసిపీలోకి వచ్చేసాం. అదేంటంటే మలై బటర్ చికెన్. సో ఈ మలై బటర్ చికెన్ చూసే ముందు ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇలా చేయడం వల్ల నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్స్ రూపంలో వస్తుంటాయి. సో ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం. సో సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి ఫర్ మ్యారినేషన్కి 2 ఇంగ్రీడియంట్స్. అదేంటంటే పెరుగు. సో ఇక్కడైతే నేను హాఫ్ ప్యాకెట్ కర్డ్ తీసుకున్నాను, అంటే పెరుగు తీసుకున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను. ఈ 2 ఇంగ్రీడియంట్స్ని మనం మ్యారినేషన్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే చికెన్ కూడా మనకి బోన్లెస్ పీసెస్ అయితే బాగుంటుంది. సో ఈ రెసిపీకి బోన్లెస్ చికెన్ అయితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడైతే నేను ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ తర్వాత డైరెక్ట్గా గ్యాస్ పైన పెట్టేశాను. సో కర్డ్ వేగుతున్నప్పుడు, సో ఆల్రెడీ తెలిసిందే కదా, ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ విధంగా కర్డ్ అనేది ఇలా ఫామ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే నేను కొద్దిగా రెసిపీకి సరిపడా సాల్ట్ వేసేసాను. సో ఆనియన్స్ అనేది కంపల్సరీ వేయండి, అస్సలు మర్చిపోవద్దు, చాలా టేస్ట్గా ఉంటాయి. సో ఇప్పుడైతే 1 క్యూబ్ బటర్ వేసేసాను. సో ఈ బటర్ అలాగే కర్డ్ అలాగే ఆనియన్స్ బెస్ట్ కాంబినేషన్ అనమాట. సో మనకి కర్డ్ అలాగే బటర్లో ఆనియన్స్ వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్స్ వస్తాయి. అలాగే మంచి స్మెల్ కూడా మనకి ఇండ్లంతా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అంత టేస్టీగా రెసిపీ ఇది. సో పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడి తింటారు. వాళ్ళకి ఏంటంటే జస్ట్ పెప్పర్ పౌడర్ వేసిస్తే చాలు. మనం పెద్దవాళ్ళు తినేవాళ్ళు ఇంకా స్పైసీనెస్ కావాలంటే మరి గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను సింపుల్గా పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. సో ఒకవేళ మనకి ఇలా మగ్గ పెట్టుకుంటే ముక్క ఉడికిపోతుంది. ఒకవేళ మగ్గలేదు అంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మనం మగ్గించుకున్నామంటే సో ముక్క అనేది ఉడికిపోతుంది అనమాట. ఈ విధంగా ఒక 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మనం డిష్ అవుట్ చేసేసుకోవటమే. సో చూసారు కదా, టేస్టీ మలై బటర్ చికెన్ రెడీ అయిపోయింది. రెసిపీ మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మనకి వెయిట్ లాస్లో చాలా ఎనర్జీ బూస్టర్ అనమాట ఇది. సో మలై బటర్ చికెన్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం టేస్టీ క్విక్ రెసిపీలోకి వచ్చేసాం. 6th రెసిపీలోకి వచ్చేసాం. అది కూడా అదేంటంటే మలై చికెన్ కబాబ్. సో ఈ మలై చికెన్ కబాబ్ అనేది చాలా బాగుంటుందండి. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. సో సింపుల్ అండి, ఏం లేదు. కర్డ్లో పసుపు ఉప్పు కారం వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కబాబ్ స్టిక్స్కి కుచ్చి పెట్టుకొని కాల్ చేసుకోవటమే. సో ఒకవేళ ఓవెన్ ఉంటే ఓవెన్లో మీరు కుక్ చేసుకోవచ్చు. లేదంటే మనం దోశ ప్యాన్ పైన కూడా ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే గ్రిల్ ప్యాన్ ఉన్నా కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. నేను కొద్దిగా వెరైటీ కోసం, బార్బిక్యూ ఫ్లేవర్ కోసం నేను ఇలా డైరెక్ట్గా పొయ్యి పైన ఫ్రై చేస్తున్నాను. అది ఎలాగో వీడియోలో చూసేయండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా బార్బిక్యూలో ఎలాంటి ఫ్లేవర్స్ ఉంటాయో అలాగే మనకి ఈ చికెన్ అనేది
ఫ్లేవర్స్ ఇస్తుందనమాట. సో చూడండి, సో ఇలాగా గ్యాస్ పైన నేను స్టిక్స్తో కాల్ చేసుకుంటున్నాను. డైరెక్ట్గా ఈ స్టిక్స్ని అలా పెట్టేసి కాల్ చేసి చూసారు కదా, మనకి టేస్టీ టేస్టీ మలై చికెన్ కబాబ్ రెడీ అయిపోయింది. విత్ ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలా మనం పిల్లలకి ఇలా మంచిగా డెకరేట్ చేసామంటే ఈజీగా తినేస్తారు. సో మనకు కూడా చాలా బాగా త్వరగా అయిపోయే రెసిపీ అండి ఇది. సో వెయిట్ లాస్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. హై ప్రోటీన్ లో కార్బ్ డైట్కి ఇది కూడా మంచి యాప్ట్ అని చెప్పొచ్చు. సో మనకి ఎక్కువ ఆయిల్ ఉండదు, అలాగే ఏమీ ఉండవు అనమాట. సో డైరెక్ట్గా మనం చికెన్ ఈ విధంగా బాయిల్ చేసుకొని లేదు ఫ్రై చేసుకొని తినేసేయచ్చు అనమాట హ్యాపీగా. చూసారు కదా, ముక్క అనేది చాలా బాగా ఫ్రై అయింది. సో మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.